ఎలీషా ఆయన దుప్పటి తీసుకుంటాడు, తీసుకుని భుజం మీద వేసుకుని ముందుకు వెళ్ళి ఇప్పుడు ఏమంటాడు? ఏలియా దేవుడు ఎక్కడున్నావు? ఏ అభిషేకము? యెహోవా ఇచ్చిన అభిషేకము, ఏలియాకి ఇచ్చిన అభిషేకమా, ఇప్పుడు నా మీదికి దిగిరా అని. ఇప్పుడు ఆ అభిషేకాన్ని ఏం చేశాడు? గమనించండి దేవుని బిడ్డలారా, దుప్పటిని ఏం చేశాడు? యొర్దన్ నదిలో కొట్టాడు. కొట్టందాడు ఇప్పుడు ఏమైంది? అది 2 పాయలుగా అయిపోయింది. హల్లెలూయా! 2 పాయలుగా అయిపోయింది. ఇప్పుడు ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు? 7 అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు? 14 అద్భుతాలు చేశాడు. కొట్టని చప్పట్లు బిగ్గరగా హల్లెలూయా! ఎలీషా ఎప్పుడైతే తన దాసుని వెంబడించాడో, తన ఆస్తిని, అంతస్తును, సమస్తాన్ని వదిలిపెట్టి, లోక సంపదను నాకు అక్కర్లేదని, ఇదిగో దేవుని అభిషేకం నాకు కావాలి, ఆయన సంపదని నాకు కావాలని ఎప్పుడైతే పరిగెత్తాడో, ఇప్పుడు ఏం పొందుకున్నాడు? 2 అంతల అభిషేకము. హల్లెలూయా! ఏ అభిషేకము? ఇప్పుడు ఏలియా పొందుకున్న అభిషేకం ఎంత? సింగిలా, డబలా? ఇప్పుడు ఎలీషా 7 అద్భుతాలు చేస్తే, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా ఎన్ని చేశాడు చెప్పండి? 14 అద్భుతాలు చేశాడు. అంటే ఇప్పుడు 2 పాళ్ళ అభిషేకం వచ్చిందా లేదా? వచ్చింది. ఈరోజు మనం సంపాదించుకోవాల్సింది దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన ఇవి కాదు. మనం సంపాదించుకోవాల్సింది ఏందో తెలుసా? దేవుని అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో లోకము నిన్ను ఏమి చేయకుండా ఉండాలంటే, మనుషులు ఏమి నిన్ను నాశనం చేయకుండా ఉండాలంటే, నీకు రాళ్లతో కొట్టకుండా ఉండాలంటే, ఇదిగో చీకటి ప్రభావములు నిన్ను అగాధానికి తీసుకుపోకుండా ఉండాలంటే, నీ మీదేముండాలి? పైనుండి వచ్చే అభిషేకము నీకు కావాలి. హల్లెలూయా! పరిశుద్ధాత్మ అభిషేకము నువ్వు పొందుకోగలిగితే నువ్వు తండ్రిని చూస్తావు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. అందుకే ఇదిగో ఆత్మతో, సత్యముతో దేవుని ఆత్మను నువ్వు సమకూర్చుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఇప్పుడు రెండవదిగా మనం ఏమి సమకూర్చుకోవాలి? దేవుని అభిషేకం. ఆయన ఆస్తి ఏంటండి? ఆయన ఆస్తి ఏంది? అభిషేకం. ఆయనకున్న అభిషేకం మనం పొందుకోగలిగితే మనం ఏదైనా చేయగలుగుతాము. మూడవదిగా చెప్తాను దేవుని బిడ్డలారా, 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనము ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 16వ